హలో ఫ్రెండ్స్, ఐఎమ్ వేణు ట్రూత్ ఛానల్కు స్వాగతం. ఏఐ నుంచి గాడ్జెట్స్ వరకు ఈరోజు టాప్ 5 న్యూస్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్లోకి నేరుగా వెళ్ళిపోదాం. మైక్రోసాఫ్ట్ నుంచి కొత్త ఏఐ సైబర్ సెక్యూరిటీ టూల్స్ ఇటీవల విడుదల చేసింది. ఇక 34 గంటల బ్యాటరీ లైఫ్తో సరికొత్త రికార్డు నెలకొల్పింది ల్యాప్టాప్. ఇక శాంసంగ్ గెలాక్సీ 527 సామర్థ్యం ఎంతో తెలుసా? 6 నెలల్లోనే లాభాల్లోకి ఆసుపత్రి. శాంసంగ్ గెలాక్సీ S27 సామర్థ్యం గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. శాంసంగ్ రాబోయే గెలాక్సీ S27 Pro, S27 Ultra మోడల్లో బ్యాటరీ సామర్థ్యం గణనీయంగా పెరగనున్నట్లు తాజా లీక్లు వెల్లడించాయి. S27 Proలో దాదాపు 5200 mAh బ్యాటరీ, S27 Ultraలో దాదాపు 5700 mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం గెలాక్సీ S26 Ultraలో ఉన్న 5000 mAh బ్యాటరీ కంటే ఇది ఎక్కువ. ఈ పెరుగుదల కారణంగా సిలికాన్ కార్బన్ యానైడ్ టెక్నాలజీని శాంసంగ్ కూడా అందిపుచ్చుకోవడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 6 నెలల్లోనే లాభాల్లోకి ఆసుపత్రి. బెంగళూరు స్టార్టప్కు 170 కోట్ల నిధులు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న హెల్త్ టెక్ స్టార్టప్ ఈవెన్ హెల్త్ కేర్ తన మేనేజ్డ్ కేర్ హాస్పిటల్స్ విస్తరణ కోసం ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారుల నుంచి $2 కోట్ల నిధులను సమీకరించింది. దీంతో కంపెనీ మొత్తం నిధుల సమీకరణ $7 కోట్ల చేరింది. గత ఏడాది కాలంగా వాల్యుయేషన్ రెట్టింపులకు పైగా పెరిగింది. కంపెనీ మొదటి ఆసుపత్రి ప్రారంభమైన 6 నెలల్లోనే లాభదాయకత సాధించడం విశేషం. సాధారణంగా ఆసుపత్రులు స్థిరపడేందుకు 2-3 ఏళ్లు పట్టే నేపథ్యం ఇది. అయితే వేగవంతంగా ఫలితం ఇది సాధించిందని చెప్పుకోవచ్చు. అమెరికాలోనూ చైనా ఏఏ మోడళ్ల హవా. అమెరికాలో చైనా ఏఏ మోడళ్లను క్రమంగా ఆదరణ పెరుగుతుంది. చౌక ధర, మెరుగైన సామర్థ్యం, మూన్షాట్ సంస్థ కిమి K3, JAI సంస్థ GLM 5.2 వంటి మోడళ్లను అమెరికన్ కంపెనీ డెవలపర్లు ఎక్కువగా వాడుతున్నారు. క్రిప్టో ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ వంటి సంస్థలు ఖర్చు తగ్గించేందుకు చైనా మోడల్కు మారుతున్నట్లు వెల్లడించాయి. K3 విడుదలైన మొదటి వారంలోనే 9 లక్షలకు పైగా డౌన్లోడ్లు నమోదవగా డిమాండ్ ఎక్కువ అవడంతో మూన్షాట్ కొత్త సబ్స్క్రిప్షన్లు తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ట్రంప్ ప్రభుత్వం మూన్షాట్ సంస్థపై ఆంథ్రోపిక్ మోడల్ డేటాను అనధికారికంగా వాడి K3ని తయారు చేసిందన్న ఆరోపణలు కూడా చేసింది. దీన్ని చైనా పూర్తిగా తోసిపుచ్చింది. మరోవైపు ఓపెన్ సోర్స్ మోడళ్లకు మద్దతుగా మైక్రోసాఫ్ట్, మెటా, ఎన్విడియా వంటి అమెరికన్ కంపెనీలు ఒక బహిరంగ లేఖపై సంతకం చేయడం గమనార్హం.